फिर गिरा लेकिन चलना नहीं सीखा। తమ్ము వచ్చేసావా? రారా. నేను ఊరు కొత్త, స్టేషన్కి రమ్మని రాశానా? ఉన్నది ఒక ప్యాంటు ఉతికి ఆరేశాను, ఆరలేదురా. ఇంకేం వచ్చేసావుగా, రారా. ఎలా వచ్చావు? ఆటోలో. అది ఆటో కాదురా, ఫట్పట్టి అంటారు. బాత్రూమ్ ఎక్కడ? అదిగో. ఉద్యోగం ఎక్కడ దొరుకున్నదో చివరికి రాజధాని వచ్చావన్నమాట. 8 ఏళ్ళు చచ్చిపోయాను రా. నువ్వేరా నిజమైన భారతీయుడివి, గర్వపడు. రూలింగ్ పార్టీ ఎంపీకి సిఫార్సు తీసుకొచ్చాను. రూలింగ్ పార్టీయా? ఈ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో తొందరపడతావే? పర్వాలేదులే, ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఎంపీ అందులో ఉంటారు. రే అక్కడ రంగా స్నానం చేస్తున్నాడు రా, మన రూమ్మేట్. తలుపు తెచ్చుంటాను. చాలు రైట్ బ్రదర్, మన రాజ్యంలో తలుపులకి గడియలు ఉండవు. బ్రదర్ పేరేంటి? తంబు. ఏ ఊరు? వైజాగ్. తెలుస్తుంది. సార్ అది నా ప్యాంట్ సార్. అవును సార్, అది నా ప్యాంటే. ఇప్పుడే విప్పి పెట్టాను, ప్రమాణం. చూసావు కదా తప్ప. చూడు బ్రదర్, ఇది ఆకలి రాజ్యం. ఈ రాజ్యంలో నీది నాది అనే భేదం ఉండదు. అన్ని మనవే. ప్యాంటు షర్ట్ నుండి బీడీ సిగరెట్ వరకు, చడ్డీ నుండి బెడ్డింగ్ వరకు ఎవరైనా వాడుకోవచ్చును. ఇక్కడ సొంతం అని చెప్పుకోగలిగేది పేరొకటే. అబ్బా, నా కోసమే కుట్టినట్టుంది. బయట తీసుకురాలేదా? సిగరెట్ అలవాటు ఉందా? లేదు. లేదా? చేసుకో. ఇక్కడ రోజులో సగభాగం సిగరెట్ పొగే భోజనం చేస్తాం. సరే సార్, ఏదైనా పంచుకోవలసిందే చెప్పానా? గురుగారు, ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది, నేను మాత్రం పోతే చాలా? नमस्ते जी। बोलिए। मुझे पेंटिंग अच्छी तरह मालूम है। अच्छा, इसीलिए పని ఏమైనా జాబ్? తెలుగు వారా? అవునండి, నమస్కారం. పోండి సార్, ఇప్పుడు పెయింటింగ్ పెద్దగా పనేం లేదు. మా పని అంతా ఇలాంటి బోర్డులు రాయటమే. అదేంటండి, హిందీలో ఏదో రాసిందే. హిందీలో నో వేకెన్సీ. ఇలాంటి లెటరింగ్ కూడా బాగా రాస్తానండి. ఈ పనైనా ఇవ్వండి సార్. పనా? మా షాపులోనా? బయట చూడలేదా? దానికి వేరే బోర్డు ఉందే. రూపాయి? రండ్రా, ఎక్కడ తెచ్చారా? రెండు చేతులు చాటం లేదురా. రండ్రా రండ్రా. అయ్యో, రెండు చేతులు చాటం లేదురా. రండ్రా. అయ్యో రండ్రా. రండ్రా రండ్రా. రెండు చేతులు చాటం లేదురా. రండ్రా 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 రండ్రా. ఏమిట్రా? ఏమైందిరా? కళ వచ్చిందా? ఏంటా కళ? ఏం లేదు. తంతాను రాసుకొని. రెండు చేతులు చాలలేదన్నావు ఇప్పుడు? అన్నానా? అన్నావు కదా. ఏం లేదురా, కళ్ళలో అమ్మాయి పర్వతంలా ఉంది. రెండు చేతులు చాలలేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత. నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా, బండబూతులు తిడుతున్నావా?
సైలెంట్ గా మనసులో అనుకోకూడదు ఆ శ్లోకం. డబ్బు లేకపోతే చాలు, ఇలాగే దెబ్బలాడతాడు వీడు. మనీ 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 ఇట్స్ సో ఫనీ ఇన్ ది రిచ్ మ్యాన్స్ వరల్డ్. మనీ 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 ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 rupees. యహూ! 100 రూపాయల? 100 రూపాయలు. 100 రూపీస్? 100 రూపీసా? 100? 100. నూరే? అవును, 100 రూపీస్. 100 రూపీసా? ఎక్కడ దొరికిందిరా? కష్టపడి సంపాదించానురా. నువ్వా? సరే, తెలివితేటలతో సంపాదించానురా. అవే నీకెక్కడని. సరే సరే, చెప్పు. ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది కదా, అందులో ఒక సెక్స్ ఫిలిం. సీన్ కి సెక్సేరా? అడగాల. సెన్సార్ నిబంధనలకు బలైపోయిన మన ప్రేక్షకులు ఎలా అల్లల్లాడిపోతున్నారో తెలుసా? 5 రూపాయల టిక్కెట్టు 110 రూపాయలకి అమ్మేశాను ఒక సన్నాసికి. మన సెన్సార్ కి జిందాబాద్, భారతదేశానికి జిందాబాద్. ఇదంతా నీ సొంత బుర్రేనా? అంత బుర్ర మన సొంతానికుంటే ఆకలి రాజ్యం ఎందుకు అఘోరిస్తాను? ఇదంతా దిలీప్ ఇచ్చిన ఐడియా. దిలీపా? ఎవర్రా అతను? దిలీప్ ఒక బతక నేర్చిన బుద్ధిశాలి అతను. ఇలాంటి ఐడియాస్ కి అతను బుర్రకు తేనెపట్టు. నన్ను అప్పుడప్పుడు జురుకొనిస్తాడు. ఒరే, ఇలా సంపాదించిన డబ్బుతో మనం ఎలా? ఒరే, డబ్బుకి జాతకాలు చూస్తామేరా, ఇవాళైనా భోజనం చేద్దాంరా. రై, గబగబా వెచ్చాలన్నిటికీ ఒక లిస్టు రాసేరా. ముందు వెంకటేశ్వర స్వామికి 1 రూపాయి ఇవ్వు. ఒరే, నీకు కావాలంటే అడుగు, దేవుడి పేరు చెప్తావు ఎందుకు? రే, నువ్వు అనవసరం ఆగాదు, ముందు కిల్లికోట సర్దార్జీకి 15 రూపాయలు ఇవ్వాలి. నెస్కేఫ్, పాల పౌడరు, చక్కెర. ఉండు, బీడి కట్ట, సబ్బు. కొబ్బరి నూనె. రై, ఫస్ట్ స్టవ్ కి కిరోసిన్ రా. ये 100 रुपए घर का किराया, बाकी 50 रुपए के लिए मैं कल आऊंगा, ठीक है? 100 రూపీస్. 100 రూపీస్. 100 రూపీస్. 100 రూపీస్ జిందాబాద్. భారత్ సర్కార్ జిందాబాద్. ఆంధ్ర యూనివర్సిటీ జిందాబాద్. బిఏ డిగ్రీ జిందాబాద్. నిరుద్యోగం జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ యు జిందాబాద్. కాంగ్రెస్ ఎక్స్ జిందాబాద్. కాంగ్రెస్ వై జిందాబాద్.